మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నన్ను డైరెక్ట్ గా ఎదుర్కోలేని కొంతమంది చావ దద్దమని ఇండైరెక్ట్ గా ఎదుర్కొంటున్నారు. సో చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు నాకు. దాదాపు ఒక 1 వీక్ నుంచి పంచాయతీ నడుస్తూ ఉన్నది. సో శ్రావ్య ఓకే టీవీ తీసేస్తుందంట, సో ఎంప్లాయీస్ మొత్తం తీసేసిందంట, మొత్తం అందరినీ తీసేస్తున్నా అంట అని చెప్పి అందరు ఫోన్లు చేస్తున్నారు. ఇంకా పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఓకే టీవీని అమ్మేస్తున్నావా, మాకు ఇచ్చేసే మేము కొనుక్కుంటాం అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే అందరు ఫోన్లు చేస్తున్నారు, మొత్తం నా మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను మీకు ముందే చెప్పా, నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేని వాళ్ళు సో ఏవేవో ట్రోల్స్ చేస్తూ ఉంటారు, ఏవేవో ఇన్ఫర్మేషన్స్ పాస్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ స్టాఫ్ని తీసేయడం అనేది వాస్తవం. ఎందుకు తీసేస్తున్నా అంటే, నాకు తెలియకుండానే నా ఆఫీస్లో కుట్రలు జరుగుతూ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1. సో కొద్దిగా అంతా కూడా నేను ఎక్కడ పోతున్నా, ఏం చేస్తున్నా, సో ఏంది ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళే లోపలే అంత ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉన్నది. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ తట్టుకోలేకనే నేను మా టీంని తప్పిద్దామనే ప్రయత్నంలో నేను తీసేద్దామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో కొత్త మేనేజ్మెంట్ కోసం చూస్తున్నా అని చెప్పడం కూడా జరిగింది. ఓకే, సో దాంట్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది తప్ప ఏదో ఛానల్ తీసేస్తున్నాను, లేకపోతే ఇది ఛానల్ తీసేసిన రోజున నేను ప్రాణాలతో ఉండను, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది నా కష్టార్జితం, ఇది నా సంపద, ఇది నా ఆయుష్. సో ఆయన నడిపిస్తున్నాడు, నేను ముందరకు నడుస్తున్నా, ఇది మాత్రం నేను చెప్తా ఉన్నా. అండ్ అలాగే ఆ ఎంప్లాయీస్ ఎవరో కూడా నాకు తెలుసు, కానీ నేను పేర్లు చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి పోతే వేరే దగ్గర ఉద్యోగాలు చేసుకోవాలి, అక్కడ పోయి మళ్ళీ పేర్లు చెప్తే మళ్ళీ అక్కడ ఏదో ఒకటి అంటారు కాబట్టి సో నేను పేర్లు అయితే నేను చెప్పదలుచుకోలేదు. సో ఎవరెవరైతే నాకు ఫోన్లు చేస్తున్నారో, ఛానల్ అమ్మేస్తున్నావా, లేకపోతే మా రిపోర్టర్స్కి ఫోన్ చేస్తురంట, ఉద్యోగం కావాలా నీకు, తీసేస్తురంట కదా నిన్ను, సో ఇటువంటి ట్రోల్స్ అని కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఏమైనా మీ దృష్టికి వస్తే దయచేసి నమ్మకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి కాదు కాదని చెప్పే ఓపిక నాకు లేదు, అంత సమయం కూడా మనకు లేదు. అందుకే ఈ ప్లాట్ఫామ్ ద్వారా తెలియజెప్తా ఉన్నాను. సో అవసరమైతే చేయూతనియండి, కానీ ఆ చేయి పట్టుకొని కాలు పట్టుకొని కిందికి గుంజి తొక్కాలని చూడకండి. ఒక మహిళ, నేను కష్టపడి ముందరకు పోతా ఉన్నాను. సో నా గెలుపుని, నా సక్సెస్ని చూడలేనటువంటి కొంతమంది ఎన్ని రకాలుగా నా మీద అటాక్ చేయాలో అన్ని రకాలుగా అటాక్ చేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, నేను చాలా స్ట్రాంగ్ అండి. మా అంటే ఇట్లెందుకు జరిగింది, నమ్మక ద్రోహం జరిగిందని ఒక 2 రోజులు ఏడుస్తానేమో, కానీ తర్వాత ఆ ఏడుపులకు వెళ్ళి మళ్ళీ ఇంకో శక్తిలాగా తిరిగి వస్తా. సో చాలా స్ట్రాంగ్, అంత ఈజీగా నా ఓటమిని ఒప్పుకోను. ఎంత దాకన్నా పోతా, ఎవరితో అన్నా కొట్లాడతా, ఆ అమ్మ దయ నా పైన ఉన్నది కాబట్టి ముందరికి పోతా ఉన్నా. ఇటువంటి ట్రోల్స్ ఏవైనా మీ దృష్టికి వస్తే దయచేసి దాన్ని అక్కడే తుంగలో తొక్కేయండి అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ